కస్టమర్ల నమ్మకాన్నే పెట్టుబడిగా తీసుకొని ఎదగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ అవుతూ, యువతకి మెయిన్గా తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అవుతూ, ఒక రియల్టర్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎండీగా హెచ్ఎంఆర్ ఎస్టేట్స్ అనే ప్రాపర్టీని స్టార్ట్ చేసి తను రియల్ ఎస్టేట్లో మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు తన జర్నీలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి, తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అని మనతో షేర్ చేసుకుంటామంటున్నారు. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. Yeah, hi Vasvi. Hello. Thanks for inviting and I'm glad to part of your channel. ఎస్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ మీరు ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్లోనే బిజినెస్ స్టార్ట్ చేయడం, చాలా మందికి ఇన్స్పిరేషనల్గా మీరు ఉండడం అన్నది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి, అసలు మీ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయని ఈ వీడియోలో మీరు తప్పకుండా మాకు చెప్పాలి. సో చెప్పండి, ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? Definitely Vasvi, our project is going well. యా ఇదంతా కూడా 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ దిస్ ప్రాజెక్ట్. అంతకుముందు మనం చాలా ప్రాజెక్ట్స్ చేసాం, బట్ ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఏదైనా ఒక్క యూఎస్పీని హైలైట్ చేసుకునే మార్కెట్లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు, మా ప్రాజెక్ట్ సూపర్ అని చెప్తుంటారు. కానీ నేను ఇందులో యూఎస్పీస్ చెప్తూ పోతుంటే ఎంతవరకు కూడా అవ్వవు అనమాట. ఇంత బెస్ట్ ప్రాజెక్ట్ నేను అంటే ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్లో దిస్ ఈస్ ద బెస్ట్ వన్. ఓకే, సో రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే సార్, ఫస్ట్ థింగ్ నమ్మకం. కస్టమర్కి మన మీద నమ్మకం అనేది ఫస్ట్ రావాలి. వస్తే అసలు జస్ట్ మన ప్రాజెక్ట్ ఎక్కడున్నా సరే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేస్తారు. బట్ ఆ నమ్మకాన్ని మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారు? సింపుల్ అండి. మీరు ఎవరితో డీల్ చేస్తున్నా సరే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. యాక్చువల్లీ పీపుల్ నవేడేస్ అంతా క్యాలిక్యులేట్. మీరు చెప్పేది నిజమా లేదా అనేది మీ కళ్ళని చూస్తేనే, మీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. అవును. సో జెన్యూనిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. వన్స్ మీరు జెన్యూన్గా మెయింటైన్ చేస్తే మీరు ర్యాపో కానివ్వండి, కస్టమర్తో మీరుండే సపోర్టివ్ థింగ్స్ కానివ్వండి, వాటన్నిటి త్రూ ఇదంతా బిల్డ్ అవుతుంది. సో అది మెయింటైన్ చేస్తే ఆబ్వియస్లీ కస్టమర్ రిటెన్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, మనతోనే ట్రావెల్ చేస్తారు. సో ప్రజెంట్ మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దాని డీటెయిల్స్ ఏమన్నా చెప్తారా? డెఫినెట్లీ మేజర్ పాయింట్ అది కదా. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం ఇట్లాంటి యూఎస్పీస్ అనేది నేను మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదని. సో నేను ఎందుకు అదే ప్రాజెక్ట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని అదే ల్యాండ్లో ఎందుకు చేసామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు హైవే నుంచే మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే. సో ఒక 60 feet రోడ్ ద్వారా మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాం. హైవే నుంచి జస్ట్ 400 meters, జస్ట్ 1 minute కూడా పట్టదు వెళ్ళిపోవడానికి. సో సెకండ్ హైలైట్ ఏంటంటే ఇదే బిగ్గెస్ట్. ఓకే. మన ప్రాజెక్ట్ సెజ్ని ఆనుకుని ఉంటుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. బాలనగర్ అండ్ బూర్గులా సెజ్ని ఆనుకుని ఉంటుంది. మన సైట్ పక్క నుంచే కంపెనీ స్టార్ట్ అవుతాయి. దాదాపుగా 1800 acres సెజ్ అనమాట. ఓకే. సో మూడోది ఏంటంటే RRR. ఇప్పుడు అందరూ కూడా RRR బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినారు. సో చాలా దాని గురించి అనౌన్స్మెంట్స్ వింటున్నాం, అమెండ్మెంట్స్ చూస్తున్నాం. తర్వాత కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్స్ అవనివ్వండి, టెండర్స్ అవనివ్వండి. సో అది బిగ్ టాపిక్. ఇప్పుడు RRRకి 2.5 kilometers లోపలే వస్తుంది మన ప్రాజెక్ట్ పక్కన సెజ్ని అనుకుని RRR. సో ఇంతకన్నా బెస్ట్ యూఎస్పీని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు చూడడానికి చాలా యంగ్గా కనిపిస్తున్నారు. జనరల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే ప్రజల్లో ఉన్న ఒక అంటే వాళ్ళ అవగాహన అనుకోవాలి, వాట్ ఎవర్ వాళ్ళ ఐడియాలజీ అనుకోవాలి. సో జనరల్గా కస్టమర్స్ ఎట్లా అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంత యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేశారు అని చెప్పేసి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిందే కస్టమర్లకి తప్పకుండా. అంటే అసలు మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు ఇట్లా అడుగుతారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారండి, ఇలా అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? బేసికలీ నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కాదండి, ఆమె సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే. సో బిఫోర్ మా తాతగారు చేస్తుండేవాళ్ళు, విజయవాడలో ఇట్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్స్, కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. ఆమె సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్. సో వాళ్ళని ఎక్స్పీరియన్స్ని కానివ్వండి, వాళ్ళు చూస్తూనే పెరిగాను. వాళ్ళు ఎలా చేస్తున్నారు, బిజినెస్ టాక్టిక్స్ ఏంటి, ఎలా చేయగలిగితే, ఎలా ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు ఎలా కన్స్ట్రక్షన్ చేసి, ఎలా పర్మిషన్స్, అవన్నీ. సో అవన్నీ నా ముందే జరుగుతూ ఉండేవి. సో నాకు కూడా ఒక ఇందులోకి వెళ్ళాలి, మనం కూడా చేయాలి. ఫ్రమ్ ద బిగినింగ్ మేమంతా బిజినెస్ మైండ్, మా ఫ్యామిలీ అంతా కూడా.
ఓకే. సో మదర్ ఫాదర్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బిజినెస్. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళ వాళ్ళు కూడా అంతా? వాళ్ళకి సపరేట్ బిజినెస్. మా తాతగారు రియల్ ఎస్టేట్, అండ్ దాని తర్వాత దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో వంశపార్యపరంగా కూడా బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఈజీ అవ్వచ్చు. ఎస్, ఆబ్వియస్లీ. అసలు మీరు ఏం చదువుకున్నారు? సో నేను చదివింది రకరకాలుగా ఉన్నాయండి, ఒకటి క్లియర్గా చెప్పలేను. సో బేసికలీ చెప్పడానికి అది డిగ్రీ అది ఒకటి ఉంది అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. సో డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేశారా, లేదా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయారా, లేకపోతే ఏదైనా జాబ్ అలా జాబ్ ఏం చేయలేదండి. నేను ఎంబీఏ ఎంట్రన్స్ రాశాను అంతే. ఐసెట్లో 414 ర్యాంక్ వచ్చింది. సో నేను అదంతా వదిలేసేసి మళ్ళీ నేను ఎంబీఏ చేసినా సరే నేను మళ్ళీ చదువుకున్న ఒక 30,000 40,000 జాబ్ చేసుకోవాలి. సో నాకు అలా చేయటం ఇష్టం లేదు. సో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుందాం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేద్దామని నేను వెంటనే ఇటు డెసిషన్ తీసుకుని ఇటు వచ్చేసాను. సో చాలా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరన్నా అంటే మీ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ కాకుండా ఇంకెవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు బిజినెసే చేయాలి అని, లేదా మార్కెట్ని చూసి మీరు వద్దులే ఇప్పుడు మీరు అన్నట్టు 30,000కి 40,000కి నేను చేయలేను మేడం అని అంటున్నారు, పోనీ ఆ ఉద్దేశంతో ఇటు రావడం జరిగిందా? చదువుకునే రోజుల్లో మా కోఆర్డినేటర్ ఒక ఆయన ఉన్నాడు భాషాని గుంటూరులో. సో ఆయన ఏంటంటే పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ చేసి ఉన్నాడు. ఓకే. ఆయన ఒక ప్రాజెక్ట్ చెప్పాడు నాకు. సో మోహన్ ఇది విషయం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. 17 years అప్పుడు నాకు. ఓకే. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను వెళ్ళి చూడకుండా బ్రౌచరు జస్ట్ గూగుల్లో ఇవన్నీ చూసుకొని సో పీపుల్ని డోర్ టు డోర్ మాట్లాడడం మొదలు పెట్టాను. ఓకే. ఆ 17 yearsకే. సో డోర్ టు డోర్ మాట్లాడుతుంటే నాకు ఒక కస్టమర్ దొరికారు. సో సైట్కి వెళ్దామని కూడా మాట్లాడి సైట్కి కూడా వెళ్ళాం. సో కాకపోతే ఏంటంటే ప్రజెంటేషన్ ఇచ్చే వ్యవస్థ దగ్గర సరిగ్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సో ఎట్ దట్ మూమెంట్ దాని తర్వాత ఆ ఫస్ట్ది అవ్వలేదు, కానీ దాని తర్వాత నేను ఊర్లో వాళ్ళని పీపుల్ని చాలా కన్విన్స్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా సేల్స్ అయినాయి నాకు. బట్ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చారు, మీకు తెలుసు కదా. ఓకే. సో మీడియేటర్స్ అంతా కూడా తీసేసుకుంటారు. సో అక్కడ ఒక బీజం అయితే ఉంది. సో నేను ఇది చేయగలను, మాట్లాడగలను, కన్విన్స్ అవుతున్నారు పీపుల్. ఏజ్కి ప్రిఫరెన్స్ ఏ ఉండట్లేదు. సో మార్కెటింగ్లో సేల్స్లో మోస్ట్లీ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏజ్ మ్యాటర్ ఎప్పుడు ఉండదు. సో మీరు ఎదుగుతూ ఉండే కొద్దీ అలాంటి మిస్కన్సెప్షన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనతో పాటు మనం ఒక్కడే ఉన్నాం, మనల్ని నడిపించడానికి మన వెనకాల టీం కూడా ఉంటారు, సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళందరి గైడెన్స్లో మన సేల్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. సో దట్ లైక్ వైజ్. అంటే ఇప్పుడు కస్టమర్స్ మీ ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకోవాలని వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. అంటే మార్కెట్లో వేరే ప్రాజెక్ట్స్కి లేనివి మన ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటారు? ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం, మేము చేసిన దగ్గర పక్కనున్న వెంచర్స్ కన్నా ప్రైస్ కంపేర్ చేసుకుంటే దాదాపుగా 30 to 40% తక్కువ ప్రైస్ ఉంటుంది మన ప్రాజెక్ట్ యొక్క మనం కోట్ చేసిన ప్రైస్. ఓకే. సో మన లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు చెప్పినట్టు అన్ని వెంచర్లు చూడండి, మీకు రేట్ ఎక్కడ దొరికితే ఫెసిలిటీస్ ఎక్కడ బాగుంటే అక్కడే తీసుకోండి. ఓకే. అదే నేను మాట్లాడతాను. సో డైరెక్ట్ గానే మీరు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారా? క్లియర్ ఛాలెంజ్. దట్టు నేను ఈఎంఐ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. సో ల్యాండ్ కూడా ఈఎంఐ ఇట్లా ఓపెన్ ప్లాట్కి ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపుగా మీకు అవైలబిలిటీ ఆఫ్ మనీ బట్టి ఇంకా 40 to 50% మీరు పే చేసుకుని, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఉండదు, బ్యాంక్ ఉండదు, సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే. జస్ట్ మీరు మనకు ఈఎంఐ పే చేసుకుని మీ ఈఎంఐ కంప్లీట్ అవ్వగానే మీ టైం ఒక 1 year 1.5 year టైంలో కంప్లీట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. ఓకే. ఓకే. సో మన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? సో మెయిన్లీ ఈఎంఐ అవైలబుల్ అయితే మన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి బెంగళూరు హైవేలో, ఇది చెప్తున్నది ఓన్లీ బెంగళూరు హైవే ప్రాజెక్ట్ మాత్రమే. ఓకే. సో మనం ఇంకా ఫార్మ్ ల్యాండ్స్ కూడా వీఆర్ డీలింగ్ విత్. బాల్నగర్లో ఫార్మ్ ల్యాండ్స్, షాబాద్లో ఫార్మ్ ల్యాండ్స్, అండ్ పటాన్ చెరువు దగ్గర మీకు బేగంపేట విలేజ్ ఐడియా ఉంటుంది, అక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మనం చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ కూడా వీఆర్ ప్లానింగ్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఓకే. అంటే స్పెషల్గా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫామ్ హౌసెస్ అయినా లేకపోతే రెసిడెన్షియల్కి సంబంధించినవి, కమ్యూనిటీస్ లేదా ఇండివిజువల్ హౌస్ కూడా మీరు కట్టి ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు? నో ప్రస్తుతానికి మనం ఆ సెగ్మెంట్లో లేమండి. సో నేను ప్రస్తుతానికి ల్యాండ్ అండ్ ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్ ఉన్నాను. ప్రీవియస్లీ ఐ వాజ్ దేర్. ఇప్పుడు ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అండ్ ఓపెన్ ప్లాటింగ్ మీదే సో మా మెయిన్ దృష్టి ఉంది, మన కంపెనీ యొక్క మెయిన్ దృష్టి అంటూ ఉంది. సో ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ మీద చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నాం. నౌ డేస్ ఫార్మ్ హౌస్ ట్రెండ్ అనేది బాగా హెవీ ఉంది, చాలా
ఈవెన్ ఎవ్రీ 2 వీక్స్కి మేము ఫామ్ హౌస్ పార్టీ లేకుండా మా వీక్ గడవదు. అస్సలు. సో ఇప్పుడు ఎవరు చూసుకున్నా సరే, ఐటీ ఎంప్లాయీస్ అవ్వనండి, వాట్ ఎవర్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఈ ఫామ్ హౌస్ కల్చర్లో విపరీతంగా మునిగి తేలుతూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కాబట్టి. అవును. సో మనం ఎలా స్విమ్మింగ్ పూల్ ఉంది, వాళ్ళ ఎంజాయ్మెంట్లో కూడా మునిగి తేలుతూ ఉంటారంటారా? ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక చిన్న 2 BHK 1 BHK కట్టించేసి దాంతోపాటు స్విమ్మింగ్ పూల్, ఓపెన్ ప్లేస్, గార్డెనింగ్ ఇచ్చామనుకోండి. సో దానికే దాదాపుగా మినిమంలో 10,000, మ్యాక్సిమం 20,000 to 25,000. ఒకవేళ ఏదైనా ఈవెంట్ ఉంది December 31st, ఎక్కువ హాలిడేస్ ఉన్న ప్యాకేజెస్ అయితే మీకు మినిమం 30,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు ఆ రోజు. ఓకే. వీక్లీ రెంటల్స్ పర్ డే వచ్చి, అంటే సాటర్డే సండే అనుకోండి అప్రాక్స్. వీకెండ్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో తక్కువకు దొరుకుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా యాప్స్ కూడా వచ్చాయి బుక్ చేసుకోవడానికి, వీకెండ్ హౌసెస్, వీకెండ్ ఫామ్ హౌసెస్. సో అందువల్లే ఈ వీకెండ్ హౌసెస్ నిర్మాణం అట్ ది సేమ్ టైం మనం కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత సిటీలో హరీబరీలో ఉన్నా సరే ఒక సరదాగా మన ఫామ్ హౌస్కి వెళ్ళాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మనకి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో, కాంక్రీట్ బిల్డింగ్స్లో పిల్లలు ఆడుకుని ఒక్కసారి అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఎక్కడికో వచ్చాం మనము, మనది అంటే ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, ప్రతిదీ యాక్సెస్ ఉంటుంది అని అంటారు. సో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా నేను వర్క్ చేశాను మేడం అని చెప్తున్నారు. సో జనరల్గా చాలా అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు మీరు. సో మీకు ఎలా అనిపించింది? టఫ్ అనిపించిందా? సో ఏది కూడా పరిచిన పూలపాలపులు అయితే ఉండదు. ఆబ్వియస్లీ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ చాలానే వచ్చాయి. ఆ టైంలో అక్కడే నిలబడాలి. ఇప్పుడు చిన్న వయసులో ఎట్లా ఉంటుంది మనసు, రకరకాలుగా ఎటు తోచితే ఎటు, అటు తోచితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్టేబుల్గా ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. సో కష్టం వచ్చిందని చెప్పేసి డబ్బులు లేవనుకుని అక్కడి నుంచి దారి మళ్ళీపోతే ఆ ఉన్న అవకాశం అంతా చేజారిపోతుంది. సో అంటే మరీ ఇంత కష్టాలు పడిపోయాను, ఇంత ఎమోషనల్గా ఏదో చెప్పాలని కాదు, కానీ ఇది ఒక స్ట్రాటజికల్లీ ప్లాన్డ్ ఇంటెంట్. నేను ఈ స్టేజ్కి వెళ్ళాలి, నేను ఇంత సంపాదించుకోవాలి. సో ఇదంతా కూడా నేను ముందు నుంచే ఒక 5 years 6 years ముందు నుంచే ప్రిపేర్ అయింది. ఏదైనా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు గోల్ మీదే ఉండాలి ఆలోచన. ఒక చిన్న డిస్ట్రాక్షన్స్ కూడా మనకి చాలా దారుణాన్ని క్రియేట్ చేస్తాయి. సో ఆ టైంలో మీకు హెల్ప్ఫుల్గా ఉంది ఫాదర్ అయి అంటారా, లేదా మీ గ్రాండ్ ఫాదర్ అంటారా? సో ఆ టైంలో నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన తర్వాతే నేను ఎవరికైనా చెప్పడం జరిగింది. ఈవెన్ నా ఫ్రెండ్స్కి తెలియదు, ఫ్యామిలీకి తెలియదు, ఎవరికి తెలియదు. సక్సెస్ అయిన తర్వాతే చెప్పాను ఎవరికైనా. ఓకే. సో జనరల్గా మన ప్రాజెక్ట్లో ఉన్న ఇంకొన్ని మెయిన్ యూఎస్పీస్ ఏంటి సార్? మెయిన్ యూఎస్పీస్ గురించి మాట్లాడుకుంటే, సో డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్స్లో మీకు డిటీసీపీ నామ్స్ ప్రకారం చేసే డెవలప్మెంట్స్ వరకు ఉంటాయి. రోడ్స్ ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ వ్యవస్థ, పార్క్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదండి. సో మన డిటీసీపీ వెంచర్లో కూడా ఫామ్ హౌస్ ఒకటి ఇస్తున్నాము. ఈ ఫామ్ హౌస్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల మెయింటెనెన్స్ బాగుంటుంది. సో పీపుల్ యొక్క మూవ్మెంట్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన వెంచర్లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి 50% కన్సెషన్ రేట్ కూడా ఉంటుంది మన ఫామ్ హౌస్లో కనుక బుక్ చేసుకుంటే మన వెంచర్లో. అట్ ది సేమ్ టైం ఈ ఫామ్ హౌస్లో వచ్చిన రెంటల్స్ కానివ్వండి, ఈ మెయింటెనెన్స్, మనకి వెంచర్ మెయింటైన్ చేయాలి, ఇవి ఖర్చులోనే ఉంటాయి, వీటిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. 2 benefits అనేవి ప్రొవైడ్ చేయబోతుంది. అంటే మెయింటెనెన్స్ ఖర్చు అనేది కస్టమర్ దగ్గర మనం తీసుకోవట్లేదు, ఇందులో వచ్చిన రెంట్నే మనము రొటేషన్ చేస్తూ మెయింటెనెన్స్ కూడా మంచిగా క్లియర్గా చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే మన డిటీసీ వెంచర్లో ప్లాట్ తీసుకొని ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా సరే వీఆర్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే సార్, మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడే వాటర్ సప్లై ఉందా, పవర్ బాగా వర్క్ చేస్తుందా, పిల్లలు ఆడుకోవడానికి బాగుందా అని చెప్పేసి చూస్తాం. అంటే నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా దగ్గరగా ఏదైనా మెట్రో ఉందా, లేదంటే బస్ స్టేషన్ ఉందా, ఇలా అన్నీ చెక్ చేసుకుంటాం. అలాంటిది మన ఓన్ హౌస్ తీసుకుంటున్నాము అని అంటే ఇంకొంత జాగ్రత్తగా ఉండాలి. సో దగ్గరలో కనెక్టివిటీస్ ఏమున్నాయి మనకి ప్రాజెక్ట్కి, మన ప్రాజెక్ట్కి? మెయిన్ కనెక్టివిటీ మనకి బెంగళూరు హైవే నుంచి ఎంట్రన్స్. మనకు హైవే రీచ్ అవ్వగానే బస్ స్టాండ్ ఉంటుంది, మనకి ఏ బస్ అయినా దొరుకుతుంది. సో అక్కడి నుంచి ఎనీవే పాసిబిలిటీస్ మనకి కార్లు ఎవరండి, బస్సులు ఎవరండి, ఎన్నైనా దొరుకుతాయి. సో అది కూడా కాకుండా మనకి 1 kilometer రేడియస్లో బూర్లా రైల్వే స్టేషన్ ఉంది. RRR కన్స్ట్రక్షన్ పాయింట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, 2.5 kilometersలో RRR ఉందని. వన్స్ RRR ఫామ్ అయిన తర్వాత ఈ సెజ్లో ఉన్న సరుకు అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూటిలైజేషన్ ఉంటుంది ఈ RRR అనేది. ఈ RRR కూడా
సెజ్ అవతల పడేయడానికి కారణం అంతే. సెజ్ దగ్గర ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందని. సో అట్ ద సేమ్ టైం రైల్ రింగ్ ఫామ్ చేస్తారు. ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్ రింగ్ వేయాలనుకున్నారు కదండి. సో ఇక్కడ ఈ బుర్లా రైల్వే స్టేషన్, ట్రిపుల్ ఆర్ దగ్గర రైల్ రింగ్ అండ్ ట్రిపుల్ ఆర్ హైవే, ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. షాద్ నగర్ చాలా దగ్గర మనకి, ఒక 2-3 minutes లో షాద్ నగర్ రీచ్ అయిపోవచ్చు. సో ఇంతకన్నా బెస్ట్ కనెక్టివిటీ ఐ నెవర్ సీన్. సో మీరు ట్రిపుల్ ఆర్ అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రైజెస్ కంటే కూడా ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్కి వాల్యూ పెరిగే ఛాన్స్ ఉందంటారా? సో బేసికల్లీ మనం మెయిన్గా చూస్ చేసింది సెజ్ కూడా కాకుండా ట్రిపుల్ ఆర్. ఓకే, ఈ 2 USPs మెయిన్గా మనం మాట్లాడుకున్నాం కాబట్టి. సో సెజ్ వల్ల సెజ్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ వల్ల కొంత బెనిఫిట్ వచ్చి ఉంటే, ట్రిపుల్ ఆర్ వల్ల ఆ బెనిఫిట్ అనేది డబల్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక ప్రాజెక్ట్ అనేది 2 3 అవ్వాల్సిందే కదండి. అప్రాక్సిమేట్గా ఒక యావరేజ్గా 15,000 అనుకోండి. మనం ముందున్న వెంచర్స్లో దాదాపుగా 25,000 రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ హైవే బిట్లకి 25,000 per square yard రన్ అవుతుంది. సో ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో డబుల్ అవ్వాలి కదా. అవును, వాళ్ళకి 50,000 అవ్వాలి. సో మన ప్రాజెక్ట్ 40,000 అని అవుతుంది కదా. డెఫినెట్ వరస్ట్ కేసులో 400 meters అయినా సరే. సో మీరు పెడుతున్న అమౌంట్కి మీకు దాదాపుగా 2-3 రెట్లు అప్రిషియేషన్ వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ పరిస్థితి అందరికీ తెలిసిందే. సో కండిషనల్గా ఉంటుంది అని అంటారా? ఇప్పుడు కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది అని కొంతమంది ఏమో లేదు, గ్రోత్ ఉంది, అది ఇది అని మాట్లాడి. ప్రజెంట్ హైదరాబాద్లో ఎక్సెప్ట్ మన ప్రాజెక్ట్ కాకుండా ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? లైక్ వేరే కమర్షియల్స్కి కానివ్వండి, దేనికైనా సరే. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మనం మాట్లాడుకుంటే, బేసికల్గా మీరు లాంచింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి, లాంచింగ్ స్టేజ్లో ఎక్కడ ప్రాజెక్ట్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆ ప్రాజెక్టులు అనేవి మీరున్న సరౌండింగ్స్కి, మీకున్న రిక్వైర్మెంట్ ఎలా ఉంది, మీరు చిల్డ్రన్స్కి స్కూల్స్ దగ్గర చూస్తున్నారా, లేకపోతే మీ ఆఫీస్కి దగ్గరలో ఉందని చూస్తున్నారా, మీ బడ్జెట్ ఏంటి, మీరు ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారా, ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఫ్లాట్ అయితే గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్ కమ్యూనిటీయా. సో ఇన్ని రకాల రిక్వైర్మెంట్ చూసిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ వన్. ఇది నా ఇన్వెస్ట్మెంట్. సో ఇది నా ఇన్వెస్ట్మెంట్ అని చూస్ చేసుకున్న తర్వాత మీ లొకాలిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే కొద్దిగా దూరం వెళ్ళినా తక్కువ రేటుగా తీసుకుందాం అనుకుంటున్నారా. ఈ పాయింట్లు కన్సిడర్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే, పీపుల్ నేను ఇటు నుంచి వచ్చాను, నా ఏరియా ఇటు ఉంది, మా ఊరు ఇటు ఉంది, నాకు ఇటువైపు అయితే బాగుంటుంది అని చెప్తారు. అలా కాకుండా మీరు హైదరాబాద్ గ్రోత్ డైరీస్ చూడండి. వాటి యొక్క అంటే ఇటువరకు ఎలా ఇంప్రూవ్ అయింది, ఏ డైరెక్షన్లో డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇటువైపులో సెజ్జలు ఎక్కువ వస్తున్నాయి, ఇటువైపులో హైవేలు ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఇటువైపులో గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, అది స్టేబుల్ గవర్నమెంటా, అన్స్టేబుల్ గవర్నమెంటా, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతనే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ పెడదామన్న అంచనాకి రావాలి. వచ్చిన తర్వాత మీకు ఆ ఏరియా గురించి స్టడీ చేసుకోండి, లేదంటే అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నవేడాస్ అంతా కూడా సెల్ఫ్ స్టడీయే ఉంది. మీరు యూట్యూబ్ అవని, ఇన్స్టాగ్రామ్ అవ్వండి, ఎక్కడైనా సరే ChatGPT అవనండి, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సెల్ఫ్ ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేస్తే చాలా వరకు మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎవరి మీద డిపెండ్ అవటం కన్నా సెల్ఫ్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో సార్ జనరల్గా కస్టమర్స్ మిమ్మల్ని అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ ఏంటి? రెగ్యులర్ క్వశ్చన్స్ మెయిన్గా వాళ్ళు పర్మిషన్స్ గురించి మాట్లాడతారు, సేఫ్టీ సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. సేఫ్టీ సెక్యూరిటీ అంటే ఆబ్వియస్లీ మన కమ్యూనిటీకి ఫిజికల్ సెక్యూరిటీ వచ్చేసి మనకి ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ ఇస్తాము, ఎంట్రన్స్ ఆర్క్ ఇస్తాము విత్ గేట్. ఇది ఫిజికల్ ఫెసిలిటీ, ఫిజికల్ సెక్యూరిటీ. సో మీకు ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఉండేది ఏంటి, డాక్యుమెంట్స్ రూపంలో ఉండాలి, పర్మిషన్స్ రూపంలో ఉండాలి. పర్మిషన్స్ ఏముంటాయి మనకి, DTCP అప్రూవల్, లేకపోతే HMDA అప్రూవల్. సో ఈ రకంగా ఉంటే ఆ పర్మిషన్స్ మనకి క్లియర్ కట్గా ఉంటాయి. టైటిల్ క్లియర్గా ఉండాలి. వన్స్ టైటిల్ క్లియర్గా ఉంటేనే పర్మిషన్స్ అన్నీ వస్తాయి. సో వాట్ ఎవర్ రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి తీసుకోవాల్సిన రెగ్యులేటర్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. సో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తూ ఉండాలి ఇన్బౌండ్ యాజ్ పర్ రెగ్యులేటరీ ప్రకారం డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. అండ్ లింక్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉండాలి టైటిల్కి సంబంధించి. సో ఈ 3 పాయింట్లు క్లియర్గా ఉండి, మెయిన్ డౌట్స్ వచ్చేసి ఇదే, ఈసీ, LP నెంబర్, లింక్ డాక్యుమెంట్స్, డెవలప్మెంట్స్. డెవలప్మెంట్స్ అనేవి 2 types ఉంటాయి, అది మళ్ళీ మాట్లాడదాం మనం ముందు వీడియోలో. డెఫినెట్గా. సో ఇప్పుడు జనరల్గా చాలా ఫేక్ చేస్తూ ఉంటారు సార్, అవి డాక్యుమెంట్స్ అవనివ్వండి, ల్యాండ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళని ఏవేవో చెప్పి నమ్మిస్తూ ఉంటారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్సా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్సా అని చెప్పేసి
తొందరగా ఐడెంటిఫై చేయడం ఎలా? డాక్యుమెంట్స్ అనేవి మనం ఈసీలో చెక్ చేసుకోవచ్చు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంటుంది తెలంగాణది. సో అందులోకి వెళ్ళి సర్వే నెంబర్ కానీ డాక్యుమెంటేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకొని మీరు ఆ ఈసీలో ఈ మీరు కొంటున్న ప్లాట్ ఎవరి పేరు మీద ఉంది, ఏ కంపెనీ చేస్తుందన్న వివరాలన్నీ తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు కొంటున్న ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ రెరా రిజిస్టర్డ్ అనుకోండి, మీరు రెరా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి రెరా నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే. ఎస్, మనకి ఏంటంటే వెరిఫికేషన్ మెథడ్స్ తెలియాలి. సో వెరిఫికేషన్ మెథడ్స్ తెలిస్తే ఆబ్వియస్లీ ఈజీ అయిపోతుంది ప్లాట్ పర్చేజ్ చేయడం, సేఫ్గా ఉండటం అనేది. సార్ జనరల్గా ఈ ట్రిపుల్ ఆర్ని ఓఆర్ఆర్ని ఎలా కంపారిజన్ చేయొచ్చు? సో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి. సో మన ఫాదర్స్ అవనివ్వచ్చు, లేకపోతే ప్రస్తుతానికి ఐటీ సెక్టార్లో ఉన్న పీపుల్ అవ్వచ్చు. 2008 ఈ ప్రాంగణంకి వెళ్తే అప్పుడే హైటెక్ సిటీ అలా 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 రూపుదిద్దుకుంటుంది. సో నా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, ఎన్ఆర్ఏలో, అబుదాబీలో ఉంటారు, యుఎస్లో, సింగపూర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో మోహన్ అసలు అప్పుడు మేము ఇక్కడే తిరిగే వాళ్ళం, నాకు జస్ట్ 10,000 జాబ్ వచ్చింది అప్పుడు స్టార్టింగ్లో. ఇక్కడే ఈ మన సైబర్ సిటీ పక్కన ఏముండేది కదా మోహన్, టీ తాగటానికి కూడా మేము 1 kilometer వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు చూస్తేనేమో నేను ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చాను కానీ నాకు ఇక్కడ కూడా హైటెక్ సిటీలో తిరుగుతుంటే యుఎస్లో ఉన్నట్టే ఉంటుందని మాట్లాడుతున్నారు. సో ఇదంతా జరగడానికి ఓన్లీ హైటెక్ సిటీ మాత్రమే కారణం అయితే కాదు కదండి. ఫస్ట్ మనం కనెక్టింగ్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అది సరిపోవట్లేదని చెప్పేసి అవుటర్ రింగ్ రోడ్ అనే ఆలోచన ఆ రోజుల్లో ఎవరికీ లేదు. సో ఆ ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత గత 8 ఏళ్లుగా అవుటర్ రింగ్ రోడ్ యొక్క వాడకం విపరీతంగా పెరిగింది. సో అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇటు 3 kilometers అటు 5 kilometers దాటిన తర్వాత కూడా లోపల ఉన్నవి ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అయింది. లోపల ఉన్నది పక్కన మనకి రేడియల్ రోడ్స్ ఫామ్ అయినాయి, కనెక్టింగ్ రోడ్స్ ఫామ్ అయినాయి. అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా ట్రిపుల్ ఆర్ వరకు కూడా ఈ రోజు డెవలప్మెంట్ చూస్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేశారో దాదాపుగా 200 గజానికి కొన్నారు. ఈ రోజు 30,000, 40,000, 50,000 పలుకుతుంది. ఎంత టైం అయింది? 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు. ఎన్ని రెట్లు పెరిగింది? 200 ఎక్కడ, 40,000 ఎక్కడ? 200 నుంచి 300 రెట్లు పెరిగినట్టే అప్రాక్సిమేట్. సో వాళ్ళ లక్ అలాంటిది. గవర్నమెంట్ పాలసీస్ అవనివ్వండి, అప్పుడు ఏమి అనౌన్స్మెంట్ చేసినా కొంతమంది భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రివార్డ్ ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాడే రాజ్యం, అంతేనా? ఆబ్వియస్లీ రిస్క్ రివార్డ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. రిస్క్ చేసుకున్న వాళ్ళకే రివార్డ్ అనేది బహుకరించబడుతుంది. బట్ నేను మాత్రం సార్ పర్సనల్గా ల్యాండ్ మీద ₹1కి ₹2 ఇన్వెస్ట్ చేసినా సరే కొంత టైం తీసుకొని అది ₹4 ఇస్తుందని మాత్రం నమ్ముతాను. దాంట్లో మాత్రం ఎలాంటిది లేదు. ల్యాండ్ అయితే మనల్ని ఐపి పెట్టేసి అది మాత్రం పారిపోదు కదా. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఒకనొక టైంలో చెప్తాను 10 years బ్యాక్. సరే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 crore rupees. 1 crore rupees ఉంటే మొత్తం ఒకే చోట డంప్ చేయకూడదు. సో ఒక 2-3 ప్లేస్ని ఐడెంటిఫై చేయండి, సిటీలో బెస్ట్ ప్లేసెస్. దాన్ని 3గా డివైడ్ చేస్తాము, 4గా డివైడ్ చేస్తాము. ఒకవేళ మీరు రీసేల్కి అనుకూలంగా ఉండాలనుకోండి, చిన్న చిన్న ప్లాట్స్ తీసి పెట్టుకోండి. 150 square yards, 200 square yards, 250 మ్యాక్సిమం. ఇవేంటంటే సేల్కి ఎవరైనా కొత్త బయర్ పర్చేజ్ చేయడానికి కూడా నామినల్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. అలా 4 రకాలుగా చిన్న చిన్న ప్లాట్స్గా డైవర్సిఫై చేసి కొనుక్కోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి నా ఫ్రెండ్స్ ఉన్నారు, 1 lakh, 1.5 lakh శాలరీస్ ఉన్న పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెంటనే ఫ్లాట్ కొనేయాలని ఆలోచనలు ఉంటారు. ఈఎంఐ ఎంత కట్టాలి? 30,000, 40,000, 50,000 ఈఎంఐ కట్టాలి. మళ్ళీ వాళ్ళు ఈఎంఐ కడుతున్నామంటే వెంటనే జాయిన్ అయిపోలేరు కదా, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళు రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవాలి. వాళ్ళు ఏంటి నెత్తి మీద పెద్ద భారం పెట్టుకున్నట్టు. సో ఎటు కాని పరిస్థితి, ఒక లైబిలిటీని మోస్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళ శాలరీస్ పెరిగి ఎప్పుడు ఒకే స్టేజ్లో ఉన్నాం కదా, మన శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో 1 lakh rupees మనం ఎర్న్ చేస్తున్నప్పుడు చిన్న ప్లాట్ తీసి పెట్టుకోండి, లోన్ పర్సనల్ లోన్ తీసుకుంటారా వాట్ ఎవర్. సో మీ స్టాండర్డ్ పెరిగిన తర్వాత 2 లక్షలు 2.5 లక్షలు అయిన తర్వాత అప్పుడు మీ ఈఎంఐ పే చేయగలిగిన కెపాసిటీ పెరిగిన తర్వాత మీరు బిగ్ వన్స్కి వెళ్ళండి, ₹1,00,00,000, ₹1,50,00,000 ఫ్లాట్ తీసుకోండి. సో ఫస్టే ఫ్లాట్ తీసేసుకొని నాకు ఇల్లు ఉండాలని అలా ఆలోచన చేసి రిస్క్లో పడద్దు అని నా ఉద్దేశం. సో ఇప్పుడు హైదరాబాద్లో వెస్ట్
నార్త్ ఆర్ సౌత్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే, సో ర్యాపిడ్ గ్రోత్ కావాలా, నామినల్ గ్రోత్ కావాలా అనే పాయింట్ ఆఫ్ లో కూడా మనం ఆలోచించవచ్చు. ప్రీవియస్గా గ్రోత్ కంపారిజన్లో లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు, సో వెస్ట్ సైడ్ అనేది ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచింది ఇండస్ట్రీ అనేది, సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. సో వెస్ట్ సైడ్తో పాటు మనకి సౌత్ సైడ్ ఎయిర్పోర్ట్ రావటం, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వేరు, ఎయిర్పోర్ట్ రాకముందు వేరు. ఈ షాద్ నగర్ బెల్ట్ అవనివ్వండి, అట్ ద సేమ్ టైం అప్పా జంక్షన్ పెట్టిన రాజేంద్ర నగరు, ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వాటి యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎక్కడైతే కనెక్షన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మీకు ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎన్ఆర్ఎస్ మన ఫండ్స్ అనేది అక్కడ డంప్ చేసిన తర్వాత మనకు కూడా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో వీటి చుట్టూ ఎన్ఆర్ఎస్ఏ కాకుండా మన లోకల్ గవర్నమెంట్స్లో లోకల్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, సినిమా పీపుల్ అవ్వచ్చు, వీళ్ళు బల్క్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా న్యూసెస్ వస్తాయి. సో మనకి ఎన్టీఆర్ అక్కడ శంకర్పల్లిలో కొన్నారని, శర్వానంద్ కొన్నారని చెప్పేసి, మహేష్ బాబు షాద్ నగర్లో కొన్నాడని చెప్పి, ప్రకాష్ రాజ్కి మంచి బల్క్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉందని చెప్పేసి, ఇలా ఎక్కడైతే మీకు అనౌన్స్మెంట్ వస్తున్నాయో వాటిని గురించి అబ్జర్వ్ చేయండి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆ ప్రాంతంలో మీకు ఇన్వెస్ట్ చేసుకుంటే పెద్ద తిమింగ్లాలు ఎంజాయ్ చేసే బెనిఫిట్ కాకపోయినా మనకి చిన్న చేపల లెక్క మన బెనిఫిట్ మనకు ఉంటుంది కదా. సో లైక్ వైజ్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, హైదరాబాద్ వర్సెస్ కాస్మోపాలిటన్ సిటీ, ఏది ఎక్కువగా డెవలప్మెంట్ ఉంది జరుగుతుంది అని చెప్పేసి మన కస్టమర్స్కి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? సో హైదరాబాద్ని నవేడేస్ మెట్రోపాలిటన్ సిటీగా భావిస్తున్నాం. కొన్నాళ్ళ తర్వాత ఇది కాస్మోపాలిటన్ సిటీగా మారిపోతుంది నిదానంగా, చాలా దగ్గరలోనే ఉన్నాం. సో వీటి లక్షణాలు ఏంటంటే, డెవలప్మెంట్కి, గ్రోత్కి, ఎంప్లాయ్మెంట్కి, అక్కడ జనాభా నివసించడానికి, ఆ వసతులు కల్పించడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయో లేదని చెక్ చేసి మెయిన్గా చూసుకోవాల్సింది అతి ముఖ్యంగా 2. మనకి వాటర్ సప్లై మెయిన్గా ప్రిఫర్ చేస్తారు. బెంగళూరుకి, హైదరాబాద్కి, ఢిల్లీకి, ముంబైకి కంపేర్ చేసినప్పుడు మనకు వాటర్ సప్లై చాలా బాగుంది ఓన్లీ హైదరాబాద్కి. ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని కాపాడడానికి మనకు ఉస్మాన్ సాగర్ లేక్ అండ్ హిమాయత్ సాగర్ లేక్ పెట్టారు. వాటిని కాపాడడానికి 111 పెట్టారు. సో ఈ మాడ్యూల్ అనేది గవర్నమెంట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల మనం ఎంతో కొంత సేఫ్గా బయటపడ్డాం. సో ముంబై, ఢిల్లీ వీటి వ్యవస్థ అలా లేదు. మరి వాటర్ సప్లై సరిపోవట్లేదు కదా. సో ఇలాంటప్పుడు వాళ్ళ స్కేర్ సిటీ అనేది విపరీతంగా ఉంది. ఇంత స్కేర్ సిటీ ఉన్న క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ముంబైని పరిగణించబడినా సరే, ఇంత ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు ఇంత రేటు కూడా పలుకుతుంది. మనకి హైదరాబాద్ కన్నా 5-6 రెట్లు ఎక్కువ రేటు ఉంటుంది. బట్ హైదరాబాద్ బెటరా, ముంబై బెటరా అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు హైదరాబాద్ డౌన్ఫాల్ అయిపోతుందని ఎలా మాట్లాడతారు? సో దట్స్ వై మై క్వశ్చన్. సో ఇవన్నీ మీరు పరిగణించి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనకి విచ్ ఇస్ ద బెస్ట్ సిటీ అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారు సార్, స్టార్టింగ్ స్టేజ్లో కంటే కూడా పూర్తిగా డెవలప్మెంట్, ఐ మీన్ కట్టేసిన తర్వాత, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కొంతమంది లేదు, అది స్కెల్టన్ స్టేజ్లో ఉన్నప్పుడే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే తీసుకుంటే తక్కువకి వచ్చేస్తుంది అన్నట్లు అనుకుంటారు. ఈ రెండిట్లో ఏది మంచిదంటారు సార్? ఎప్పుడు తీసుకుంటే కొంచెం మనం మనీని సేవ్ చేసుకున్నట్లు అవుతుంది అంటారు? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ టైం నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు, సో అంతా నా ఓన్ మనీ డంప్ చేసి, సో ఓన్గా అమౌంట్తో పర్మిషన్స్కి ఇవన్నీ వెళ్ళాను అనమాట. నాకు చాలా కాస్ట్ పడింది. సెకండ్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసిన బయర్సే, సో మేము కూడా స్టార్టింగ్ స్టేజ్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఫండ్స్ పెట్టేసి ప్రాజెక్ట్ లాంచ్ చేసే టైంకి దాదాపుగా వాళ్ళు 50 to 60% అప్రిషియేషన్ అనేది అండ్ ఐ మీన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికీ లాంచింగ్కి మధ్యలోనే వాళ్ళు పొందారు అనమాట. బిఫోర్ డెవలప్మెంట్స్కి, ఆఫ్టర్ డెవలప్మెంట్స్కి ఇంత తేడా అయితే ఉంటుందన్నమాట. ఒక మీకు ట్రస్టెడ్గా ఉన్న రియల్టరు, ట్రస్టెడ్గా ఉన్న డెవలపర్ ఉంటే కనుక, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు సొసైటీలో పేరున్న వాళ్ళు, బ్రాండ్ ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు డెఫినెట్లీ స్టార్టింగ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డెవలప్మెంట్స్కి ముందే. సో ఆ డెవలప్మెంట్లు అయిన తర్వాత మీకు అప్రిషియేషన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ రాంగ్ చాయిస్ అనేది ఎప్పుడు పిక్ చేయకండి. ఇది మీకు ఎంటైర్గా మీ లైఫ్నే రిస్క్లో పెట్టే విషయం అవుతుంది. చూజ్ వైజర్. సార్ మీరు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో 177, 154 ఇలాంటి ఫిగర్స్ చాలా హైలైట్ అవుతున్నాయి. అది నియోపోలిస్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్లో 100 CR, 200 CR, 300 CR అని చెప్పేసి చాలా కామన్గా వినిపిస్తున్న
ప్రైజెస్ ఇవి. సో అసలు సామాన్యుడు అసలు హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి, నియోపోలిస్ అటు సైడ్ అంటే తీసుకోవాలి అనే ఆలోచన అయినా చేసే వీలుందంటారా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు సామాన్యులు అంటే వాళ్ళు దేనికి ఏం చేస్తున్నారు, ఓకే, వాళ్ళ బడ్జెట్ దేనికోసం పెడుతున్నారు, నాకు ఆ విషయం స్పెసిఫై చేయండి. సామాన్యుడు అంటే అసలు ఏం కొందాం అనుకుంటున్నాడు అతను, ఓకే, నాకు ఆ విషయం చెప్పండి ఒకసారి. దాన్ని బట్టి మనం సరే. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేనే అక్కడ ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రైజెస్ మామూలుగా లేవు. పోనీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం బల్క్ అమౌంట్ వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నాను, అలాంటి చాయిస్ కూడా లేదు. లేదా విల్లా తీసుకోవాలనుకుంటున్నాను సార్. కానీ అక్కడున్న ప్రైజెస్ని విన్న తర్వాత జస్ట్ సైలెంట్ అవ్వక తప్పట్లేదు. అది సిటీలో మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి. ఒక ఏరియా హై గ్రోత్ ఉంటుంది, ఒక ఏరియా నామినల్గా రన్ అవుతుంది. సో హై గ్రోత్ ఉన్న వైపు మనం వెళ్తున్నామంటే, సో మీకు అక్కడ ఆఫీస్ అయినా ఉండాలి, స్కూల్స్ అయినా, ఒకవేళ మీ పిల్లలకి అవనండి, వాట్ ఎవర్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్లేస్ ఉండాలి. ఓకే. సో అక్కడ మనం చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా హై రైజ్ ప్రాజెక్టులు, కమర్షియల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఓకే. చేస్తున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డర్స్, బ్రాండెడ్ బిల్డర్స్. ఈ బ్రాండ్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ పర్చేజ్ చేసి ఉంటారు. కొన్నిసార్లు మనం చూసాం నల్లగండ్లు కానివ్వండి, ఇక్కడ పెట్టిన ఒక్క రోజులోనే 1200 బుకింగ్స్ వచ్చాయి. 1200 ఫ్లాట్లు ఒకే రోజు సేల్ అయిన రోజులు ఉన్నాయి మనకి గోపనపల్లి, తెల్లాపూర్లో. సో ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద అమౌంట్ పెట్టైనా కొనగలుగుతున్నారు, సేల్ చేయగలుగుతున్నారు. కస్టమర్స్ కూడా ఉన్నారని అంటారు మీరు? ఆబ్వియస్లీ కస్టమర్స్ ఉన్నారు. మనకి ఇక్కడ 3-4 సెగ్మెంట్లు తీసుకోవచ్చు. జనరలైజ్డ్ సెగ్మెంట్ తీసుకోండి, ప్రీమియం, అల్ట్రా ప్రీమియం, లగ్జరీ. ఇన్ని సెగ్మెంట్లో కూడా మీకు ₹1,00,00,000 నుంచి దాదాపుగా 10 కోట్లు 15 కోట్ల వరకు కూడా ఫ్లాట్లు రన్ అవుతున్నాయి. విల్లాలు అయితే మీకు 40-50 కోట్ల వరకు కూడా రన్ అవుతున్నాయి కొన్ని చోట్ల, మన హైదరాబాద్లోనే. ఓకే. సో నేను స్టార్టింగ్ డేస్లో డీల్ చేసిన విల్లాస్, నేను దాదాపుగా 4 crores-కి 5 crores-కి డీల్ చేసిన విల్లా ఈరోజు 20 కోట్లు ఉంది. ఓకే. సో అంటే నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు. సో నేను పెద్దగా డిఫరెన్స్ కూడా ఎక్కువ లేదు, మేబీ 5-6 yearsలోనే దాదాపుగా 3-4 times పెరిగిందంటే, అక్కడ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, అక్కడ పడ్డ ఈ సెడ్జిల్ అనౌన్స్మెంట్, వాటెవర్ ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ బలపడ్డాయి. వాళ్ళ ప్రైస్ అనేది పెరుగుతుంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎక్విజిషన్ జరుగుతూనే ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సేల్స్ జరుగుతున్నాయి, ఏమీ ఆగట్లేదు. అంటే అఫోర్డబిలిటీ అనేది లగ్జరీ సెగ్మెంట్కి వెళ్ళిపోయింది. దాన్ని అఫోర్డ్ చేసే పీపుల్ కూడా హైదరాబాద్లో ఉన్నారనే కదా. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నది మెట్రోపాలిటన్ సిటీస్లో మన తెలంగాణ స్టేట్ హైయెస్ట్ అండి. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఇక్కడ ఎంత డబ్బు ఉంది, డబ్బుని ఎలా డైవర్సిఫై చేస్తున్నారు పీపుల్ అని. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే, అందరూ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం యూజ్ లేదు అన్నట్టు ఒక మాట అయితే మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో ఎవ్రీ గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పాలసీస్ అండి. ఓకే. వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ లెవెల్స్ బట్టి వాళ్ళు ఏది డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఏరియాని ఫోకస్ చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఎవ్రీ పాలసీ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని పాలసీస్ని పాత గవర్నమెంట్ ఉన్న పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ మార్కెట్లో ఉండే అప్ అండ్ డౌన్స్ అనేవి వెరీ కామన్. ఎప్పుడు వీటి గురించి మనం పరిగణించాలంటే, అసలు ఎటువైపు కూడా డెవలప్మెంట్ లేదనుకోండి, మీకు రేట్లు అనేది విపరీతంగా అమాంతం పడిపోతున్నాయి అనుకోండి, అప్పుడు వీటి గురించి ఖచ్చితంగా చర్చించాలి. ఇప్పుడు మనకున్న ప్రస్తుతం మార్కెట్లో రేట్స్ అనేవి స్టాగ్నెంట్ అయినాయి, తగ్గిపోలేదు. ఏదో 1-2 ఏరియాస్ మాత్రం బాగా హైప్లో వెళ్తున్నాయి. అవేంటో మీకు తెలుసు సార్. ఒక రియల్టర్గా మీరు చెప్తే నాకు వినాలని చెప్పండి సార్. సో హైప్డ్ ఏరియాస్గా రన్ అవుతున్న విషయాలు వచ్చేసి మనకు ఇప్పుడు శ్రీశైలం హైవే బాగా హైప్లో రన్ అవుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, తుక్కుగూడ అండ్ ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర, విమానాశ్రయం దగ్గర ఉన్న ప్రాజెక్టులు ఆటోమేటిక్గా నామినల్గా రన్ అవుతున్నాయి. సో ఈ తుక్కుగూడ ఇటు నుంచి శ్రీశైలం హైవే, మనకి ఇది ఏఐ సిటీ కొత్తగా కరెంట్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసిన విషయాల ద్వారా హైప్డ్గా రన్ అవుతున్నాయి. బట్ ఇదే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్గా స్టేబుల్గా రన్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్రూట్స్ అనేవి మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో వన్స్ మళ్ళీ ఈ గవర్నమెంట్ కనుక మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి చేంజ్ అయింది అనుకోండి, ఇది పాలసీస్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ వస్తాయా, లేకపోతే అది మధ్యలో ఆగిపోతుందా, ఇలాంటి విషయాలు జనరల్గా అనకూడదు. కానీ మనకి ఇది తెలిసిన విషయం కాదు, ఎందుకంటే ఏపీలో కూడా మనం చూసాము. సో సిబిఎన్ గవర్నమెంట్ ఒక రకంగా ఉంది, అట్ ది సేమ్ టైం జగన్ ప్రభుత్వం ఒక రకంగా నడిచి పీపుల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అటు ఇటు సతమతం అయిపోయారు. సో అలాంటి ఒక స్థితిగతం అనేది ఇక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. ఒక స్టెబిలైజ్డ్ ఎన్విరాన్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. అన్ని పాలసీస్ మంచిగా ఇంప్లిమెంట్ అయ్యి ఇన్వెస్టర్స్ అందరూ లాభదాయకంగా ఉండాలని నా
కోరిక. ఓకే సార్, మళ్ళీ ఒక్కసారి మన కస్టమర్స్ కోసం మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకొకసారి ఇవ్వండి సార్. మన ప్రాజెక్ట్ మెయిన్గా 21 ఎకర్స్ అండి. బెంగళూరు హైవే, రాయకల్ టోల్ గేట్ దగ్గర హైవే నుంచే 400 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే, హైవే నుంచే ఎంట్రన్స్. సో డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్, 243 ఫ్లాట్స్ ఉంటాయి. సో డిటీసీపీ నామ్స్ ప్రకారం చేయాల్సిన డెవలప్మెంట్స్ మాత్రం ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసినాము. ఓకే, సో యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనం క్లియర్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం మనకు అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాం. డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి మాట్లాడితే మన ప్రాజెక్ట్ ఆనుకునే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అండ్ RRRకి 2.5 కిలోమీటర్స్ లోపల ఉంటుందని మనం చర్చించుకున్నాం. ఓకే, సో ఈ 3 పాయింట్లే మెయిన్ హైలైట్స్. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అనేది మా బాధ్యత, ఇది ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బోత్ వేస్ బాగుంది కాబట్టి, అట్ ద సేమ్ టైం నేను టేక్ కేర్ చేశాను కాబట్టి, సో నేనే దగ్గరుండి కూడా అన్ని విషయాలు మీకు రిజిస్ట్రేషన్తో సహా అన్ని క్లియర్గా డాక్యుమెంట్ చేసి అట్ ద సేమ్ టైం లింక్ డాక్యుమెంట్తో సహా ఇచ్చే బాధ్యత మాది. సార్ ఇప్పుడు ఇందాక నుంచి కూడా మీరు ఫామ్ హౌస్ గురించి చెప్తున్నారు. అయినో మీకు కూడా ఫామ్ హౌస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చాలామంది కూడా ఆ పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవ్వద్దు, మేము కూడా వీకెండ్స్ వచ్చి కొంచెం ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది, నాకు కూడా ఉంటుంది ఈవెన్. బట్ ప్రైసెస్ మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. ఈవెన్ సిటీలో కాదు, సిటీ అవుట్స్కట్స్లో కూడా అలాగే ఉన్నాయి. బట్ మీరు కూడా ఇందాక చెప్పారు మన ప్రాజెక్ట్లో కూడా ఫామ్ హౌసెస్ ఉన్నాయి అని చెప్పేసి, దాని గురించి నాకు ఏమన్నా డీటెయిల్స్ ఇస్తారా? బేసికల్లీ మనం సెకండ్ ప్రాజెక్ట్ కింద ఒక పటాన్ చెరువు దగ్గర చేస్తున్నామండి ప్రాజెక్ట్. మీకు ఎంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ముంబై హైవేలోనే మనకి. ఓకే, సో మీరు అవుటర్ దాటి జస్ట్ 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అంటే 15 నిమిషాలు కూడా మ్యాక్సిమం డిస్టెన్స్. పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి 15 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ని. పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి రైట్కి వెళ్తే నర్సాపూర్ స్టేట్ హైవేలో మనకి బేగంపేట విలేజ్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. దాదాపుగా మేము 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మీకు ఇది ఫామ్ ల్యాండ్ వెంచర్ అయినా సరే మీకు డిటీసీపీ వెంచర్ని తలదన్నేంత డెవలప్మెంట్స్ ఇందులో ఇస్తున్నాం. ఓకే, విత్ క్లబ్ హౌస్, విత్ కాటేజెస్. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ మామూలుగా అయితే మీకు ఏం చేయక్కర్లేదండి, జస్ట్ రోడ్లు వేస్తే సరిపోతుంది. డిటీసీపీలు లాగా మనకు బ్లాక్ టాప్ రోడ్స్ కూడా ఇచ్చి, కర్బింగ్ స్టోన్స్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, కాటేజెస్ ఇచ్చి, క్లబ్ హౌస్ ఇచ్చి, చాలా దగ్గరుండి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫామ్ ప్లాట్స్ కూడా దొరుకుతాయి, దట్ రీజనబుల్ కాస్ట్లో, ఆ ఏరియాలో ఉండే రేట్లో. ఇప్పుడు ఫామ్ హౌస్ గురించి మీరు ఇందా నుంచి అడిగారు కదా, ఇప్పుడు ఫామ్ హౌస్ రేట్ గురించి మాట్లాడదాము. అండ్ ఈ మంత్ జనవరి మంత్లో దాదాపుగా 1/2 ఎకరంలో 550 SFT కన్స్ట్రక్షన్తో, అట్ ది సేమ్ టైం మనకి అక్కడ ఫుట్పాత్ కానివ్వండి, గ్రీనరీతో కలిపి 75 lakhsకే మీకు ఫామ్ హౌస్ 1/2 ఎకరంలో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. ఓకే, మీకు అక్కడ ఇదే ల్యాండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2 కోట్లు ఈజీగా ఉంటుంది. మీరు ఈ కన్స్ట్రక్షన్ చేసుకుని ల్యాండ్ కొనుక్కుని మొత్తం మీరు చేసుకోవాలంటే 2 crores ఇప్పుడు కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మేము ముందే ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టాం తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడే. సో ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నామంటే ఆ రోజు మేము తీసుకున్న డెసిషన్ అనమాట. సో ఎవరైనా సరే ఫామ్ హౌస్ కావాలనుకుంటే 1/2 ఎకరంలో, ఇది చిన్న చిత్క కాదండి, 1/2 ఎకరంలో మీకు ఈ కన్స్ట్రక్షన్తో కలిపి మీకు ఈ ఫామ్ హౌస్ 75 lakhsకే వస్తుంది. దట్టు ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ టు జనవరి మాత్రమే, ఓన్లీ ఇప్పుడు వరకే, ఓన్లీ జనవరి. ఓకే, దాని తర్వాత యాజ్ యూజువల్ కాస్ట్. చాలా తను ఏమంటారు సార్, ఫ్రూట్ఫుల్గా ఇస్తున్నారు అనమాట మీరు, నాకు తెలిసి. డెఫినెట్లీ అండి, అంటే ఆ చుట్టుపక్కల కానివ్వండి, ల్యాండ్ రైజ్ అన్నీ చెక్ చేసినా సరే ఈ బడ్జెట్కి జస్ట్ మీకు ప్లాట్ కూడా సరిగా రాదు. ఓకే, ఇప్పుడున్న ఈ రోజు ఉన్న సిటీలో, సిటీ కాదండి, అదే ఏరియాలో. ఓకే, అదే ఏరియాలో మీరు ఆ 1/2 ఎకరాన్ని ఈ కన్స్ట్రక్షన్తో కలిపి కూడా మీరు తీసుకోలేరు. దాదాపుగా డబుల్ ప్రైజ్ ఉన్నదాన్ని హాఫ్ ప్రైజ్కే నేను ప్రొవైడ్ చేస్తాం. సార్ ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారని నేను ఏమైనా తెలుసుకోవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యాబిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలండి మన ప్రాజెక్ట్లో. చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ మీరు దాదాపుగా 3 ఏళ్ల తర్వాత ఆ ఏరియాకి వెళ్తే, నేను 3 ఏళ్ల ముందు వెళ్ళాను ఆల్రెడీ. 3 ఏళ్ల ముందు వెళ్తే ఏం లేదు. ఈరోజు అదే దారిలో వెళ్తుంటే మీకు చుట్టుపక్కల అంతా అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. అంత దూరం వెళ్ళి పటాన్ చెరువు దాటి కూడా మధ్యలో ఒక 2-3 కిలోమీటర్స్ ఉండదు. సో ఇంద్రేశంలో నుంచి వెళ్తుంటే మీరు ఫుల్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మ్డ్ కాలనీస్లో వెళ్తున్నట్టు ఉంటుంది. 3 years ముందు ఏం లేదు, నేను 3 years ముందు వెళ్ళాను, ఒక షాప్ లేదు, ఏం లేదు. ఈ రోజు మొత్తం హ్యాబిటేషన్ మొత్తం వచ్చింది. సో అక్కడి నుంచి ఇది జస్ట్ 5 kilometers. దాని పక్కన మళ్ళీ శాన్సా కౌంటీ అనే ఒక 500 acres మెగా ప్రాజెక్ట్ నడుస్తుంది. దాంతోపాటు విజ్ఞాన్ ఉంది, TRR ఉంది, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని రకాల అడ్వాంటేజెస్. మళ్ళీ ఈ రూట్ వెళ్ళి RRRలో కలుస్తుంది. ఓకే,
సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్తో ఉన్నది ఏరియా కాబట్టి పీపుల్ అనేవాళ్ళు మరింత వస్తుంటే కనుక ఆ ఏరియా మరింత డెవలప్ అవుతుంది. 3 ఏళ్ల క్రితం నేను చూసిన డెవలప్మెంట్, 3 ఏళ్ల తర్వాత మీరు చూడబోయే డెవలప్మెంట్ ఒకేలాగా ఉండటానికే మా ఈ ప్లానింగ్ అంతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా తీసుకోవాలి అని అనుకున్నారు అని అంటే మన ప్రాజెక్ట్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సిన అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. ఒక్కసారి మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నేను సార్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, మీరు కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కానీ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఈ వీడియో. సార్తో నేను ఇంకొక వీడియో చేస్తాను, ఇంకొక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. అంతవరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ సోషల్ పోస్ట్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను మీ వాసవి ఆచార్య ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై.